ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదే తస్య నిస్సరతయవాణి జిహ్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చాలా మంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే, మేము లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా చితికిపోయి ఉన్నాము, మరలా మేము రీస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి లేదా ఒక్కొక్క రాశిని బట్టి ఫలానా బాల ద్వారా దానం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ, లేదా ఫలానా రోజు స్టార్ట్ చేయడం కానీ, ఫలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ, మళ్ళీ నా లైఫ్ని కనుక రీస్టార్ట్ చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం ఇట్లాంటి ఏదైనా ఉంటుందా? బట్ నేను ఒకటి చెప్తాను, ఇది ఫలానా లగ్నం, దీని మేషమో వృషభమో ఉంటుంది లగ్నం, అలా లగ్నం బట్టి ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే మీ పర్సనల్ చార్ట్లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీకున్న మహాదశ ఎలా ఉంటుంది, ఇటువంటి దీని కండిషన్స్ నేను లాస్ట్లో చెప్తాను. అదేవిధంగా అసలు జాతక చక్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి ఏంటనే చెప్తాను. బట్ మనం ఈ ఎపిసోడ్స్లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం తెలియని వాళ్ళు రాసి పెట్టి మనం ముందుకు వెళ్దాం. వృషభ లగ్నము, వృషభ రాశి. సహజంగా వృషభ లగ్నానికి ఉన్నటువంటి తత్వం ఏమిటి? బికాజ్ ఆఫ్ ఆ లగ్నానికి ఉన్న తత్వం, ఆ రాశికున్న తత్వమే అదే అతన్ని గ్రోత్కి తీసుకెళ్తారు. ఓపిక. వృషభం అంటే ఓపిక. ఎంత ఓపిక ఉంటుందంటే వృషభ లగ్నం వాళ్ళకి అల్టిమేట్ గా ఎవరో ఒక 1000 జాతకాలు ఒకరికి ఉండదు. బికాజ్ ఆఫ్ ఆ కారకుడు ఎవరైతే ఉన్నారో, వీనస్ ఎవరైతే ఉన్నారో అతను పాడవుతాడు, అందుకని ఓపిక ఉండదు, అంత అంతకు చేయలేదు అక్కడ. అయితే ఇక్కడ ఈ జాతకునికి ధనాన్ని ఇచ్చే వాళ్ళు ఎవరు తీసుకోవాలి? బుధుడు. సర్వసాధారణంగా వృషభ లగ్నం అంటే బుధుడు. ఈ బుధుడికి 25 వచ్చింది అంటే తెలివితో, వీళ్ళ యొక్క ప్లానింగ్తో డబ్బులు వచ్చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే వీళ్ళకి సంతానం కలిగిన తర్వాత నుంచి కూడా ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఎప్పుడు మరి మనతో 1000 జాతకాలు ఒక జాతకం మిస్ అవుతుంది అలాగట బుధుడు పాడవుతాడు. సింపుల్ లాజిక్ ఒకటే గుర్తుపెట్టుకోండి. అందరూ చేతులు తింటున్నారు కానీ ఒక వ్యక్తి చేతులు తినలేకపోతున్నాడు అంటే చేతులు దెబ్బతగిలింది. సింపుల్ లాజిక్. ఇవి అందరూ రాయగలుగుతున్నారు శుభ్రంగా, ఈ అబ్బాయి రాయలేకపోతున్నాడు, అమ్మాయి రాయలేకపోతుంది, ఇది వేళకేదో సంథింగ్ తిండి రెక్కిందో ప్రాబ్లం అయింది, అందుకని రాయలేకపోతుంది, ఇదంతా రాయలేకపోతున్నారు. సింపుల్. బట్ వృషభ లగ్నానికి మీకు కనుక బుధుడు బాగున్నాడు, మీ ఫ్రెండ్స్ ద్వారానో, మాయవర్స్ వాళ్ళ ద్వారానో, లేకపోతే ఈ బావమతి వాళ్ళ ద్వారానో బాగున్నాడు బుధుడు అంటే ఖచ్చితంగా వాళ్ళ నుంచి తీసుకునే హెల్ప్స్ ద్వారానే ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. మరి కేవలం ఓన్లీ ధనాధిపతి అంటే వేరే ఏమి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. వీనస్ కూడా మీకు ధనాన్ని ఇచ్చే కారణం అంటే ఏదైనా స్త్రీ మూర్తిగా. అదేవిధంగా కర్మకారుడు అంటే శాటర్న్ అంటే మీరు మీ జాబ్ లో హైట్ లోకి వెళ్తున్న వాటి మూలంగా ఇవన్నీ కూడా మీకు తోడవుతాయి, ఎటువంటి డౌట్ లేదు. బికాస్ ఆఫ్ 9 and 10th లార్డ్ ఈ శాటర్న్. అయితే మనము ఈ ధనాధిపతి ఉన్న కండిషన్స్ బట్టి కూడా ఇస్తాడు ఇక్కడ. ఈ ధనాధిపతి కనుక ఉదాహరణకి మీకు లగ్నంలో ఉన్నాడు అనుకోండి, లగ్నంలో ఉన్నా సప్తమంలో ఉన్నా మీరు ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకు ఎంత షిఫ్ట్ అవుతే మీకు అంత ధనయోగం ఉంటుంది, పెట్టుకోండి. 2లో ఉన్నాడు ఉదాహరణకి, మీరు ఎవరికైనా దాన్ని నేర్పడం ద్వారా, బికాజ్ ఆఫ్ బుధుడు బుధస్థానంలో ఉన్నప్పుడు టీచింగ్ అండ్ అంటే గురు శిష్యుల సంబంధం ఏర్పడుతుంటుంది. ఎవరికైనా దాన్ని నేర్పడం, ప్లానింగ్ ద్వారా ధనయోగం. 2లో ఉన్నాడు, నీకు మీ గురువు యొక్క సహకారం ద్వారా గురువు గారు పిలుస్తారని ఈ డబ్బులు తీసుకునే స్టార్ట్ చేయనుకుంటారు, ఆ రకంగా మీకు గ్రోత్ ఉంటుంది. 3లో ఉన్నాడు ఉదాహరణకి మీకు ధనాధిపతి, మీరు ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన, మీరు ఏదైనా మెడికల్ రిలేటెడ్ సంబంధించిన, లేదా తల్లిదండ్రుల యొక్క సహకారం, తల్లి లేదా తండ్రి మీకు ఎంతో కొంత సపోర్ట్ చేసి మీకు డబ్బులు వస్తుంటాయి. బట్ నేను ఈ కండిషన్స్ చెప్తాను లాస్ట్లో, ఆ కండిషన్స్ బాగా అర్థం చేసుకోండి. వీడియో ఆఖరి వరకు చూస్తే దీనికి మళ్ళీ కండిషన్స్ ఉంటాయి. అలాగే 4లో ఉన్నాడు మీ బుధుడు, అయితే 4వ స్థానంలో ఉన్నాడు ఉదాహరణకి. అప్పుడు యాక్చువల్గా ఏమవుతుంది అంటే కొంతమంది చూడండి చిట్ ఫండ్స్ నడుపుతుంటారు.
లేకపోతే ఎనీథింగ్ ఫైనాన్స్ బేస్ మీదే వెళ్తుంటుంది, లేదా సంథింగ్ ఒక్కోసారి ఏమవుతుంది అంటే గవర్నమెంట్ రిలేటెడ్, లా రిలేటెడ్ ఇట్లాంటి వాటి ద్వారా కూడా ఇస్తాడు. అయితే ఇక్కడ లా రిలేటెడ్ రావాలంటే పర్టికులర్గా మీకు ధర్మకర్మాది యోగ, గురుకర్మ యోగ అంటారు, అంటే శని గురువులు కూడా కలిసి ఉండాలంటే లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. బట్ నేను ఇక్కడ రఫ్గా ఈ మార్గంలో వెళ్ళండి. 4లో ఉన్నాడు, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి, సూర్యుని చూస్తూ లక్ష్మీ అష్టోత్తరాలు చేయండి, లేదా లలితాసనామాలు చేయండి, ఖచ్చితంగా అవుతుంది. అలాగే మీకు గనక మీ ధనాధిపతి సంతాన స్థానంలో వెళ్ళి కూర్చున్నాడు, 5th హౌస్ లో వెళ్ళి కూర్చున్నాడు, మీరు మీ ప్లానింగ్ మీకు సంతానం కలిగినప్పటి నుంచే మీ ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. బట్ ఇది 1000 జాతకాలకి 999 జాతకాలలో జరుగుతుంది. కానీ ఒక జాతకం ఎందుకు మిస్ అవుతుంది? నేను చేసిన రీసెర్చ్ ద్వారా వాళ్ళ ముందు పాడవుతున్నాడు. సింపుల్ లాజిక్ నేను లేదు, పాడైనందుకు కొంత మాత్రమే రాగలుగుతుంది, మిగతాది రావట్లేదు. ఎందుకంటే వీళ్ళకి సంతానము ధనము కనెక్ట్ అయింది, ఇస్తాడు అక్కడ. అలాగే మీకు ఒకవేళ మీ బుధుడైన 6వ స్థానంలో ఉన్నాడు, చాలా మంది ఏమంటారంటే ధనాధిపతి 6లో ఉన్నాడండి, మరి నాకు ఎట్లాగా అంటే వీళ్ళకి సీక్రెట్ గా వస్తుంటుంది ఒకటి. రెండోది ఏంటంటే 6వ స్థానంలో ఉన్నంత మాత్రాన ధనం రాదనే లేదు, 6వ స్థానం కూడా నిత్య జీవితమే, మనీ మేకింగ్ లో వన్ ఆఫ్ ది పార్ట్ అది. కాబట్టి నో నీడ్ టు వరీ. కాకపోతే మీరు ఇక్కడ శని భగవానుడికి ఎక్కువ ఆరాధన చేసుకోండి, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి, ఖచ్చితంగా మీకు ఉంటుంది. ఇక సప్తమంలో ఉంటే విదేశాలకు వెళ్ళడం వల్ల అని చెప్పాను. 8వ స్థానంలో ఉంటే పర్టికులర్ గా ఇక్కడ ఏంటంటే 8th హౌస్ లో ఉన్నాడు బుధుడు, మీకు వృషభ లగ్నం అయింది అని అనుకున్నప్పుడు పర్టికులర్ గా ఇక్కడ కూడా ఏదైనా మీరు నేర్పడం ద్వారా 9th హౌస్ లో ఉన్నాడు అంటే మకర రాశిలో ఉన్నాడు బుధుడు ఉదాహరణకి, అప్పుడు కూడా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏంటంటే కొంచెం మకరంలో ఉన్నప్పుడు 2వ అధిపతి కనుక వెళ్ళి ఇది కొంచెం ఏదైనా గవర్నమెంట్ సెక్టార్స్ లో ట్రై చేస్తే ఇస్తాడు ఇక్కడ. కాకపోతే ఉన్న ప్రదేశంలో కూడా లాంగ్ జర్నీస్ చేయాలి. భాగ్యం అంటే దశమ కుంభంలో ఉన్నాడు ఉదాహరణ మీ బుధుడు. కాకపోతే ఈ బుధుడు ఎంతసేపు ఏంటంటే ఎనీథింగ్ మార్కెటింగ్ బిజినెస్ ఈ రూట్ లోనే ఇస్తాడు గుర్తుపెట్టుకోండి, బికాస్ దాని బేస్ అక్కడ ఉంది. సో ఈ రకంగా ట్రై చేసుకోవాలి. మకర కుంభంలో ఉన్నాడు, ఇది కూడా కొంచెం మార్కెటింగ్ బేస్, మార్కెటింగ్ బిజినెస్ బేస్ లోనే ఇస్తాడు. అలా కాకుండా లాభంలో ఉన్నాడు ఉదాహరణకి మీ బుధుడు, అప్పుడు కూడా మీకు పర్టికులర్ గా సంతానం మూలంగానే ఇస్తాడు, ఎందుకంటే సంతాన స్థానాన్ని చూస్తాడు కాబట్టి. ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను. ఏమిటది అంటే అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి? ఫైనాన్షియల్ గా నాకు రావట్లేదండి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః. లేదు బాగా అప్పులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, ఆ గొడవలు తీరితే గానీ నాకు డబ్బులు రావాలనుకుంటారు. అలాంటప్పుడు నవవిద్యమ బింబశ్రీ ఞక్కారే రతనచ్చద, దీనికి ముందు ఓము లాస్ట్ నమః కలిపి ఓం నవవిద్యమ బింబశ్రీ ఞక్కారే రతనచ్చదాయ నమః. అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమిటది అంటే ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్ గా మంచి స్టేజ్కి వెళ్ళాలని అనిపించాలి కూడా. మనకు శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే పురుషుడు ఖచ్చితంగా 1 సంవత్సరం సరిపోయేంత ధనాన్ని అతను ఎప్పుడు క్యారీ చేస్తున్నారు. అది కూడా ఎవరు? గృహస్థు, సన్యాసుల గురించి కాదు నేను చెప్పేది. గృహస్థు ఖచ్చితంగా 1 year సరిపోయేంత మనీని ఆయన దగ్గర ఉంచుకుంటే ఫ్యామిలీకి ఏమి జరగకుండా ఉంటుంది. ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజు ఆ రోజే పరిస్థితి, ఏనాలు కానాలే పరిస్థితి. మనంత మనీ మన దగ్గర ఎప్పుడు ఉండాలి, నిలువ ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటి కొన్ని మనకు తెలియకుండా తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఏమిటవి? ఇప్పుడు నేను ఇంకో మంత్రం చెప్పాను, ఈ మంత్రం రెగ్యులర్ గా చేయాలి. ఇక్కడ పెట్టుకోండి, రెగ్యులర్ గా రోజు, ఒక రోజు ఏదో బతికించి ఆపేసాం, 2వ రోజు 3వ రోజు ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి పాయింట్ నెంబర్ 1 రెగ్యులర్ గా మంత్రం చేయడం చేయండి. ఇంకోటి, ఇప్పుడు నేను చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్ లో ఉంటే వీళ్ళ మూలంగా వీటి మూలంగా ధనం ఉంటుంది. ఆ ప్లేస్ లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్ లో, ఏ కేతువో శుక్రుడో కుజుడో సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది, లేకపోతే 2-3 ప్లానెట్స్ వచ్చి ఉంటాయి. 2-3 ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ ధన యోగాస్ ఉంటాయని అర్థం చేసుకోండి. లేదా ఏదైనా ఒక పాపగ్రహం వచ్చింది మీకు ధనాధిపతితో కలిసాడంటే ఆ పాపగ్రహ సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి. ఉదాహరణ కుజుడు వచ్చాడు మీ ధనాధిపతితో, కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. రవి నాడు కంబస్ట్ చేస్తున్నాడు, రవిగ్రహం దగ్గర కూడా చేయండి. లేదా రవిచంద్రులు ఇద్దరూ కలిసి మీ ధనాధిపతితో ఉన్నాడు, అది అమావాస్య ఏర్పడింది కాబట్టి రవిచంద్ర గ్రహాలన్నింటికి మీరు దీపారాధన చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది, మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే చాలా మందికి గోవులు దగ్గరలో ఉన్నాయని గోవుకి ఏదో తిరిగి అడుగుతున్నారు. ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి, మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్ గా ఒకటే గుర్తుపెట్టుకోండి. శనివారాలు పిడికెడు బెల్లం,
సింపుల్ పిడికిడ కలిపి తీసుకెళ్ళి దేశీవాళి గోవుకి ప్రశాంతంగా హ్యాపీగా పెట్టండి చాలు. ఆ ఆ జీవి కనుక ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. శుక్రవారాలు 3 చపాతీలు తీసుకోండి. దాని నూనెతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి చిన్నపిల్లలకి ఎలా తినిపిస్తాం అట్లా గోవుకు తినిపించాలి. 3 సంఖ్యకి గురువు కారకుడు, తేనెకి శుక్రుడు కారకుడు. గురు శుక్రుడు సంబంధం ఈ ఫైనాన్షియల్ గ్రోత్. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం, చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం. మనం ఎన్నో పూజలు చేస్తుంటాం, ఒక పక్క చేయకూడని పనులు చేస్తుంటాం. ఏమిటవి? అందుకే ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒకటి, సండేస్ నాన్ వెజిటేరియన్, డ్రింక్, స్త్రీని కలవడం, తలకు పెట్టుకోవడం చేయకండి. సండే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండవది, ఒక పూజ చేస్తాం, ఒక మంత్రం చేస్తాం, మాటి మాటికి మళ్ళీ ఇది పని చేస్తుందో లేదో, ఇది చేశాను కానీ ఏమవుతుందో, నెగటివ్ థింకింగ్ స్టార్ట్. అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో అసలు చూడకండి దయచేసి. ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది? ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది. డబ్బులు ఎప్పుడూ ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది. మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. మీ దగ్గర పలానా ఇది ఉంది, ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు నా దగ్గర ఒక గొప్ప ఐడియా ఉంది, దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు. వెంటనే అతను మిమ్మల్ని అవునా అయితే నువ్వు నా దాని జాబ్ చేసి చూపించు అంటాడు. మీరు చూపించగలిగారు, ఏమవుతుంది? మీ యొక్క వాల్యూస్ పెరుగుతాయి. అంటే ఏమిటి? డబ్బు సంపాదించాలంటే ఎవరైనా కానీ స్కిల్స్ పెంచుకుంటుంటారు. దీని బీజం అది. ఇంకోటి ఏంటంటే డబ్బుని చాలా మంది ఏం చేస్తారు, ఒక రేంజ్లోకి వెళ్ళంగానే చప్పబడిపోతారు. అది చాలా పెద్ద మిస్టేక్. అది నేను ఆ రోజులు చాలా బ్రతికాను. దాని తర్వాత ఎందుకు నేను పతనం అయ్యాను అనుకుంటాను. బికాస్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళని వాళ్ళు. ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకొని ఆగిపోతామో ప్రకృతి ఈ వరల్డ్ అనేది ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం అక్కడ ఆగిపోయాం, ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. 100% మీరు లైఫ్లో సక్సెస్ అయితే తీరుతారు. ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయంటే అసలు మైండ్ పని చేయట్లేదు అంటుంటారు చాలా మంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, షివరింగ్గా ఉంది, గోల్డ్ క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి, చాలా ఇబ్బందిగా ఉంది. ఉదయం సాయంత్రం 2 సార్లు లలితా సహస్రనామాలు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చొని ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ అలా కూర్చోండి. మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తుంటాను, గోల్డ్ అప్పులు, క్రెడిట్ కార్డు వాడేసి, అది వాడేసి, ఇది వాడేసి, అవి ఎలా కట్టాలో అర్థం కాక వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకుని నాకు కనపడుతున్నారు. అప్పులు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణాయై నమః ఈ మంత్రం చేయండి. ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వవైభవాన్ని పొందుతారు.